హాయ్ అండి, ఈరోజైతే బీరకాయ శనగపప్పు కర్రీ అయితే చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. రెసిపీ చెప్పేస్తాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేయండి. ముందుగా బీరకాయలకి పైన తొక్క అయితే నీట్గా తీసుకోవాలండి. నీట్గా తీసుకొని ఇలాగా ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. శనగపప్పునైతే ఒక 2 గంటలు నీటిలో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న శనగపప్పునైతే 3-4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో అయితే వేసుకోవాలండి. వేసుకొని ఇందులోకి అయితే 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి ఇలా పొడవుగా ముక్కల కింద కోసుకొని వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి. తాలింపు కోసం వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి తీసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, ఎల్లుల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి, కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా వేపుకోవాలి. వేగిపోయండి. ఇందులోకి కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని అయితే 2 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. మూత తీసుకొని ఇందులోకి అయితే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల బీరకాయలోంచి వాటర్ తొందరగా బయటకు వస్తుంది. ఇలా వాటర్ బయటకు వస్తుంది. ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇందులోకి కొంచెం కారం కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. కారం పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. బీరకాయ ఉడికే వరకు. ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుంటే బీరకాయ అయితే ఉడికిపోతుందండి. ఇలాగా ఆయిల్ పైకి తేరే వరకు అయితే ఉడికించుకోవాలి. ఇందులోకి అయితే పెట్టుకున్న శనగపప్పుని అయితే వేసుకోవాలి. వాటర్తో పాటు వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. పప్పు మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. బీరకాయ పప్పు బాగా కలిసేలా కలుపుకోవాలి. బాగా కలుపుకొని పప్పునైతే ఇంకొక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి బీరకాయతో పాటు. 10 నిమిషాల తర్వాత అయితే పప్పు అంతా ఇలా దగ్గరగా ఉడుకుతుందండి. బాగా కలుపుకోవాలి అడుగు నుంచి ఒకసారి. పప్పు అయితే ఉడికిపోయింది. అంతేనండి, బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇందులో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.